Dear brothers and sisters, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 26 verses 6 and 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 26వ కీర్తన 6-7 వచనాల నుండి తీసుకొనబడింది. So will I compass thine altar, O Lord, that I may publish with the voice of thanksgiving. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. It is probable that David penned this psalm when he was persecuted by Saul and his party. బహుశా దావీదు సౌలు తన వారి చేత ఆయన హింసించబడుతున్న సందర్భంలో రాసి ఉంటాడు అనేటువంటి సాధ్యత ఉంది. So, Saul was, almost painting David as a bad man. సౌలు అయితే దావీదుని చెడ్డవాడుగానే చిత్రీకరిస్తున్నాడు. And falsely accused him of many high crimes and endeavors. ఏదో ఎన్నో ఘోరమైన నేరాలు చేసిన వాడుగా ఆయన మీద అన్ని నేరాలు మోపుతా ఉన్నాడు. So here we can see the type of Christ. ఇక్కడ ఒక క్రీస్తు యొక్క ఛాయ మనం చూస్తున్నాం. Herein he was a type of Christ who was made a reproach of men. ఇక్కడ మనుషుల ద్వారా నిందించబడిన దానికి ఒక సూచన మనం చూస్తున్నాం. And it is foretold to his followers that they also must have all manner of evil said against them falsely. Whoever follows him, they also will be treated like that. తను వెంబడించే వారు అందరూ కూడా ఈ విధంగానే వారితో కూడా ఇట్లాగే చేస్తారు, వ్యవహరిస్తారు అనేది జ్ఞాపకం చేస్తున్నారు. Now see what David does in this case. ఇప్పుడు ఈ విషయంలో దావీదు ఏం చేసినాడు చూద్దాం. Psalm 26:6, 26వ కీర్తన 6వ వచనంలో, the King James version of the Bible, it reads, బైబిల్ గ్రంథం ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షంలో ఈ విధంగా రాయబడింది. verse 6, 6వ వచనం, I'll wash mine hands in innocency, so will I compass thine altar, O Lord. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. This verse is a part of a larger psalm attributed to King David. ఈ వచనము దావీదుకు ఆపాదించబడినటువంటి ఒక పెద్ద కీర్తనలోని ఒక భాగం ఇది. And it reflects the deep sense of spiritual devotion and integrity that characterized his life and reign as a leader of the Israelites. ఇశ్రాయేల్ యొక్క నాయకుడుగా లోతైనటువంటి తన యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆ జీవితాన్ని గురించి కూడా చూపిస్తాం. So in these verses, ఈ వచనాల్లో David expresses his commitment to purity and righteousness, దావీదు పరిశుద్ధత, నీతికి తన జీవితాన్ని సమర్పించుకున్నది చూపిస్తున్నాడు. symbolized by the act of washing his hands in innocency. నిర్దోషినని తన చేతులు కడుక్కుంట ద్వారా సూచనప్రాయంగా చెప్తున్నాడు. The act of washing one's hands is often used symbolically in the Bible to represent purification. బైబిల్ గ్రంథంలో చేతులు కడుక్కొనట అనే మాట పవిత్రమైన దాన్ని సూచిస్తాం. And cleansing from sin or wrongdoing. పాపము నుండి చెడు కార్యాలు చేయట నుండి శుద్ధి చేయబడుట కూడా. So in this context, ఈ సందర్భంలో it signifies David's desire to approach God with a clean and blameless heart. దావీదు నిర్దోషమైనటువంటి హృదయము చేతులతో దేవుని సమీపించడానికి కోరుతున్న సంగతులు ఇక్కడ జ్ఞాపకం Free చేస్తాం. from the guilt of and stain of sin. పాపం యొక్క మరక లేకుండా, ఆ దోషము లేకుండా, By washing his hands in innocency, తన యొక్క నిర్దోషణని చేతులు కడుక్కొనుట ద్వారా David is indicating his intention to come before the Lord in a state of moral and spiritual purity. దావీదు దేవుని యొక్క సన్నిధికి నైతికమైన ఆత్మీయమైనటువంటి పవిత్రతో కూడా సమీపిస్తున్నట్టు చూపిస్తాడు. He want to come to the presence of God seeking his favor and guidance. ఆయన దేవుని యొక్క దయ, దేవుని యొక్క నడిపింపు కోరుతూ దేవుని సన్నిధికి వస్తున్నాడు. And secondly, రెండవది, the imagery of compassing thine altar, O Lord, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుట యెహోవా. it emphasizes David's devotion and commitment to God. ఇక్కడ దావీదు దేవుని ఎడల ఒక ప్రతిష్ఠిత సమర్పణ గల జీవితాన్ని గురించి నొక్కి చెప్తా ఉన్నాడు. Not only purity and righteousness by washing the hands, చేతులు కడుక్కొని పవిత్రత, పరిశుద్ధుడు అవటం మాత్రమే కాకుండా, but by compassing the altar he is showing his devotion and commitment to the Lord. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన దేవుని ఎడల ఒక అంకిత భావము, ఒక సమర్పణ గల జీవితాన్ని చూపిస్తున్నాడు. We all know మనందరికీ తెలుసు the కదా, altar was the central focus of worship in the ancient Israel, where sacrifices and offerings were made to atone for sin. ఆ పురాతనమైనటువంటి కాలంలో ఇశ్రాయేలీల యొక్క జీవితంలో పాప క్షమాపణ కొరకై, పాప పరిహారార్థంగా దాని కొరకై అక్కడ పెట్టబడినటువంటి ఆ బలిపీఠము, దానిపైన ఎన్నో రకాల బలులు
దానికి అది కేంద్రమైనటువంటిదిగా ఉంది వాళ్ళకి. They were coming to the altar to seek God's forgiveness and blessings. దేవుని యొక్క క్షమాపణ, ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకై బలిపీఠాన్ని సమీపించేవారు. So by expressing his intent to compass or encircle the altar, ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేసే దాని చుట్టూ తిరిగే దాని గురించి ఆయన చెప్తూ, David is demonstrating his desire to fully dedicate himself to God దావీదు దేవునికి పూర్తిగా తను సమర్పించుకున్నానని చూపిస్తున్నాడు. and to draw close to him and offer his worship and allegiance. దేవునికి ఇంకా సమీపంగా వచ్చి దేవునికి తన యొక్క అర్పణలు, ఆరాధనని అని అర్పించేదాని So గురించి I will మాట్లాడుతున్నాడు. compass the altar. కాబట్టి నేను నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. Yeah, it's speaking about the custom of the priests who, while the sacrifice was in offering, walked round the altar. యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ బలిపీఠం చుట్టూ కూడా తిరిగేటువంటిది అది యాజకులకు ఆనవాయితీ. And probably the offerers likewise did so at some distance, roaming around the altar. బహుశా అర్పణ తెచ్చిన వారు కూడా దూరం నుండి ఆ బలిపీఠం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు. So that is a diligent regard to that altar, and it is a dutiful attendance in service. కాబట్టి ఆ బలిపీఠం ఎడల వారికి ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, వారికి ఉన్నటువంటి ఆ కర్తవ్యాన్ని గురించి మాట్లాడతాం. So I will compass it. నేను దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. I will be among the crowds that do compass it, among the thickest of them. చూడండి, అక్కడ దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తున్నటువంటి ఆ జన సమూహంలో వారిలో కూడా నేను ఉంటాను. We know about David. దావీదు గురించి మనకు తెలుసు He is కదా. a man of honor. ఆయన ఎంతో ఘనత కలిగిన He is a వ్యక్తి. man of business of God. ఆయన దేవుని యొక్క కార్యకలాపాలు చేయవాడు. He is a man of war. ఆయన యుద్ధాలు చేయవాడు. Though it not below him to attend with the multitude of God's altars, and could find time for the attendance. Though he is so busy, he want to join the ordinary people in worshiping the Lord around the altar. ఆయన అంత ఉన్నతమైన హోదాలు ఎంత పని కలిగి ఉన్నా సామాన్యమైన ప్రజలు ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటారో నేను వారితో కలుసుకుంటాను, నేను కూడా ప్రదక్షిణం Though చేస్తాను. he is a great king, ఆయన గొప్ప రాజైనా కానీ he allots time for attendance. ఆయన అక్కడ రావడానికి కొరకు సమయాన్ని ఆయన వెచ్చిస్తాడు. What about us? మన సంగతి ఏమిటి? This symbolizes the centrality of God in David's life. ఇది దావీదు జీవితంలో దేవుడు కేంద్రమైన వాడుగా అది సూచిస్తాం. And also it underscores his deep reverence and adoration for the Lord. అంతేకాకుండా దేవుని కొరకు తాను ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఆ ప్రతిష్టతను గురించి కూడా చెప్తాం. So in Psalm 26:6, కాబట్టి 26వ కీర్తన 6వ వచనంలో the themes of innocence, purity, ఇక్కడ ఉన్నటువంటి మరి నిర్దోషిని, పవిత్రత అనేవి, and also his devotion to God are reflective. దేవుని ఎడల తనకున్నటువంటి ఆ ప్రతిష్టత అనేది అది వెలువడతా ఉంది. అది And throughout his reign as king, ఆయన రాజుగా పరిపాలన చేసిన కాలం అంతా కూడా David was known for his commitment to righteousness and justice. దావీదు నీతి న్యాయముల కొరకు ఆయన కట్టుబడి ఉన్నాడు, ప్రతిష్ఠించుకున్న వాడుగా చూస్తాం. As well as his unwavering faith in God. అంతేకాకుండా దేవుని ఎడల తనకున్నటువంటి ఆ విశ్వాసంలో కూడా ఆయన ఎప్పుడు తొణికిసలాడేవాడు కాదు. So this verse serves as a testament to his steadfast resolve to live a life that honors God and seeks his presence and approval. ఈ వచనము తాను ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆమోదాన్ని పొందేవాడు అని మనకు చెప్తాం. The broader context of Psalm 26 provides insight into the circumstances that prompted David to affirm his innocence and devotion to God. 26వ కీర్తన ఇంకా విశాలమైనటువంటి దృక్పథంలో మనం చూస్తే దావీదు ఎంతో నిర్దోషి అని, దేవుని ఎడల తను ఎంతో ప్రతిష్ఠిత కలిగిన అంకితభావం కల వ్యక్తిత్వం కలిగిన వాడని మనకు బయలుపరుస్తాడు. Throughout this psalm, David appeals to God to vindicate and protect him from his enemies. కీర్తన అంతట్లో కూడా దావీదు యొక్క అభ్యర్థన ఇదే, తన శత్రువులపైన తీర్పు తీర్చమని, న్యాయం చేయమని కోరుతున్నాడు. And their enemies are seeking to undermine his integrity and bring him harm. శత్రువులేమో ఆయనకున్నటువంటి ఆ యొక్క నిర్దోషత్వాన్ని వారు ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు, ఆయన కీడు తలపెడుతున్నారు. And he professes his commitment to walk in integrity and trust in the Lord without wavering. ఆయన నమ్మకత్వము కలిగి ఎలాంటి మరి చంచలమైన మనసు లేకుండా దేవుని ఎడల నమ్మిక కలిగి ఉంటాను అనేది కూడా చూపిస్తాడు. Opposition may be there, adversity may be there, but I want to trust you, O Lord. వ్యతిరేకత ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు, శత్రువులు ఎదురవుతారు, కానీ దేవా నేను నీ యందే నమ్మిక In ఉంచుతాను. doing so, David not only affirms his own innocence and devotion to God, but also expresses his unwavering faith in the Lord's justice and faithfulness in upholding the righteousness. ఈ విధంగా చేయటం వలన దావీదు కేవలం నిర్దోషినని, నేను పవిత్రమైన జీవితం అని మాత్రమే కాకుండా తాను యథార్థంగా దేవుని ఎడల నమ్మిక ఉంచి తన విశ్వాసంలో కూడా వెనకాడనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ చూపిస్తుంది. From a broader theological perspective, మనం ఇంకా కొంచెం విశాలమైనటువంటి ఆ వేదాంతం నుండి మనం ఆలోచన చేస్తాం. Psalm 26:6 also points to the deeper spiritual truths about the nature of God
and his redemptive work in the lives of believers. 27వ కీర్తన 6వ వచనంలో కూడా విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు జరిగించేటువంటి ఆ గొప్ప కార్యాల గురించి And the మాట్లాడుతున్నారు. nature of God also. దేవుని యొక్క ఆ స్వభావాన్ని గురించి కూడా The తెలియపరుస్తుంది. act of washing one's hands in innocency can be seen as a foreshadowing of the cleansing and purification that comes through the atoning sacrifice of Jesus Christ. నిర్దోషిని చేతులు కడుక్కుంట అనేది యేసు ప్రభు వారు పాప ప్రాయశ్చిత్తార్థంగా తాను చెందిన రక్తం చేత మన జీవితాన్ని కడిగే దానితో కూడా సూచిస్తా ఉంది. And the New Testament teaches that through his death and resurrection, Jesus offers forgiveness of sins. కొత్త నిబంధన ఏం చెప్తుంది? యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకి ఆయన పాప క్షమాపణ He ఇస్తున్నారు. wants to give the gift of righteousness to all who believe in him. ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరికీ కూడా ఆయన నీతిని నిత్య జీవాన్ని వరం ఇస్తున్నారు. And gift of righteousness. నీతి అనేటువంటి వరం ఇస్తున్నారు. Thus Psalm 26:6 foreshadows the ultimate fulfillment of God's plan for redemption and restoration. చివరికి 26వ కీర్తన 6వ వచనము దేవుడు చేయబోయేటువంటి ఆ గొప్ప విమోచన కార్యాన్ని గురించి సూచిస్తా That ఉంది. speaks of, or it is pointing to the hope and assurance that believers have in Christ. విశ్వాసులు క్రీస్తునందు కలిగినటువంటి ఆ నిరీక్షణ నిశ్చయతను సూచిస్తాం. So in conclusion, ముగింపులో let us see once again what we meditated today. మనం ఈ దినాన ధ్యానించిన సంగతులు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. Psalm 26:6 in the King James version of the Bible encapsulates the themes of innocence, purity, devotion and dedication that characterized King David's life and reign. 26వ కీర్తన 6వ వచనంలో నిర్దోషినని ఆయన యథార్థమైన జీవితం గలవాడని దేవుని ఎడల తాను ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితం గురించి మాట్లాడుతా ఉంది. And it serves as a powerful declaration of his commitment to walk in integrity and seek God's presence and favor. మరి యథార్థంగా నడుచుకుంటూ దేవుని యొక్క దయను కోరుతున్నట్లుగా దేవుని సన్నిధిని వెతికే దాని గురించి మాట్లాడుతుంది. And this verse also holds broader theological significance, pointing to the redemptive work of Christ. ఈ వచనం ఇంకా విశాలమైనటువంటి రీతిలో మనం చూస్తే క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని గురించి కూడా And it మాట్లాడుతుంది. speaks of the hope that believers have in his atoning sacrifice. విశ్వాసులు ఆయన చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ బలియాగం పైన వారికి నిరీక్షణ ఉన్నట్టుగా చూస్తున్నాం. So overall, ఇంకా అన్నిటికీ పైన and Psalm 26:6 offers timeless truths and timeless wisdom that continue to inspire and guide believers in their own journey of faith and devotion to God. 26వ కీర్తన 6వ వచనము అన్ని కాలాలకు అన్ని సమయాలకి సంబంధించి విశ్వాసులైన వారందరికీ కూడా అది నిరీక్షణ కలిగించేదిగా ఉంది. And may God help us to love God's house and maintain a life of integrity before God and man. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని ఎడల మనుషుడి ఎడల యథార్థమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God help us. దేవుడు మాకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, thank thee for the desire of David. దావీదు యొక్క ఆశను బట్టి వందనాలు He చెల్లిస్తున్నాం. is the one man, O Lord, above all, who loved the house of the Lord in his life. అందరికన్నా ఎక్కువగా తన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి దావీదు. Lord, two things we have seen today. దేవైదినాన రెండు సంగతులు మేము He చూసాం. want to wash his hands తన చేతులు and కడుక్కోవాలనుకున్నాడు. he want to compass thy altar. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం O చేయాలనుకున్నాడు. Lord, that speaks of he wants to live, O Lord, a life of purity and innocence. దేవా ఎంతో నిర్దోషమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలనే దాన్ని సూచిస్తాం. By encompassing your altars, he is expressing his dedication and determination, O Lord, to be attached to thy altar. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన నేను బలిపీఠానికి నేను ప్రతిష్ఠించుకున్న నా జీవితాన్ని అంకితం చేసుకున్నానని సూచిస్తాం. Even in our lives also, మా జీవితాల్లో కూడా help us to lead or maintain a life of purity and innocence. ప్రభు నిర్దోషమైన పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటకు సహాయం And చేయండి. also help us to cling to the altar on which Lord Jesus Christ was crucified. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడిన ఆ బలిపీఠానికి హత్తుకొని ఉండు వారంగా చేయండి. People who see our lives, they may see the cross of Christ operating. మా జీవితాలని ప్రజలు చూసినప్పుడు క్రీస్తు శిలువ మాలో కార్యం జరిగిస్తుందని వారు గ్రహించుదురుగాక. Help us to be the lovers of the house of God. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా చేయండి. Though he is a great king with so many responsibilities and wars, ఎన్నో బాధ్యతలు కలిగి గొప్ప రాజుగా ఉండి ఎన్నో యుద్ధాలు చేస్తున్నవాడైనా but he made time to, O Lord, to be present in the house of God. దేవుని మందిరంలో ఉండేదాని కొరకు సమయాన్ని ప్రభు వెచ్చించేవాడు. Many times we, O Lord, seek excuses to absent the house of God. అనేక పర్యాయాలు మా దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటాం. O Lord, change our hearts. దేవా మా హృదయాలు మార్చండి. Make us the lovers of the house of God. దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.